హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మరి ఇవాళ మన కిచెన్లో మనం ఏం వంట చేయబోతున్నామో తెలుసా? ఎండుమిర్చి పప్పు. మరి ఎలా చేయాలో చూద్దామా? ముందు ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో బాగా పండినవి చిన్నవి ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు, మన కారానికి తగినన్నిగా ఎండుమిర్చి, వీటిని వేసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ అన్ని ధనియాలు, 1 పావు స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ పప్పును మెత్తగా ఉడికించుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒక 4 విజిల్స్ పెట్టామంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పప్పు మెత్తగా ఉడికిపోయింది 4 విజిల్స్కి. ఇప్పుడు మనం టమాటా, పప్పు, ఎండుమిరపకాయల్ని మెత్తగా మెదుపుకుందాం. పప్పుని ఇలా మెదుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. టేస్ట్కి తగినంత వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా తుంచి వేసుకొని మళ్ళీ ఒకసారి మెదుపుకుందాం. కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిది. ఇప్పుడు మెదుపుకుందాం. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. పప్పు మరీ గట్టిగా లేకుండా కొన్ని నీళ్లు పోసుకుందాం. ఇలా మెదుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ పప్పును తాలింపు వేసుకుందాం. తాలింపుకి నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 3 దంచుకున్నాను కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. అలాగే ఒక చిటికెడు పసుపు. మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, తాలింపులో కూడా కొద్దిగా. అలాగే ఎంత ఎండుమిరపకాయల పప్పు అయినా తాలింపులో ఎండుమిరపకాయలు లేకపోతే ఇలాగా, కాబట్టి ఎండుమిర్చి. ఇవన్నీ మంచిగా వేగిపోయాయి కదా, ఇప్పుడు కరివేపాకు. స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపుని మనం మెదిపి పెట్టుకున్నాం కదా ముందే పప్పుని, ఆ పప్పు వేసి కలుపుకోవడమే. ఇక పప్పు మొత్తం ఇలా తాలింపు వేసుకున్నాం కదా, ఇక మన ఎండుమిరపకాయల పప్పు రెడీ అయిపోయింది. కారంగా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పప్పు. దీంట్లో చింతపండు వేయలేదు, అయినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది. టమాటాలతోనే చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎండుమిర్చి పప్పు ఎలా చేయాలో. మరి మన ఛానల్లో పచ్చిమిర్చి పప్పు కూడా ఉంది, ఓసారి అది కూడా చూడండి. మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా? అంతవరకు సెలవు మరి.